గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వాస్వి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మీకు టొమాటో ఇన్స్టాంట్ పికిల్ చూపించబోతున్నాను. అంటే మనం ఎండబెట్టి పట్టడానికి చాలా ప్రాసెస్ అవుతుంది. అండ్ కంపేర్ చేస్తే ఎండబెట్టి చేసిన పచ్చడికి ఇప్పుడు నేను చూపించబోయే పచ్చడికి టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇక్కడ 3 కేజీలన్నరతో అయితే కనుక టొమాటో ఇన్స్టాంట్ పికిల్ పడుతున్నాము. యాక్చువల్గా మేము ముందు ఇంట్లో పట్టినప్పుడు కొంచెం షాప్లో అమ్మాము. మాకు షాప్ ఉంది. సో అక్కడ అందరూ చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడంతో మేము మరింత ముందుకు వెళ్ళాలి అని చెప్పి మళ్ళీ పడుతున్నాం అనమాట. సో ఈసారి 3 కేజీలన్నర అయితే పడుతున్నాము. మాది షాపే కాబట్టి మెజర్మెంట్స్ అనేది 3.5 కేజీస్ అయితే ఉన్నవి ఆ టమాటోస్. సో ఇంటికి పంపించేస్తే ఇంకా వాటిని ముందైతే కడిగి నీట్గా ఆరబెట్టాము, ఎండకి పెట్టాము. తర్వాత తీసుకొచ్చి ఆ టమాటాలు అయితే అమ్మ కట్ చేసేసింది. తర్వాత మనం ఎలాంటి ఆయిల్ యాడ్ చేయకుండానే ఒక గిన్నెలో అయితే వేసుకుని పెట్టుకోవాలి. సో దీనికి మెజర్మెంట్స్ వచ్చేసరికి కేజీల లెక్క చెప్పాలంటే కేజీకి 100 గ్రాములు ఉప్పు, 100 గ్రాములు చింతపండు, 100 గ్రాములు కారం అట్లానే. అండ్ ఇంకా మెంతులు వచ్చేసి 50 గ్రామ్స్ మేము 3.5 కేజీస్కి వేసాము. మీరు అయితే ఒక 40 గ్రామ్స్ అట్లా వేసుకోవచ్చు, ఒక 20 గ్రామ్స్ అంతే. అండ్ ఆవాలు కూడా అంతే, మేము ఒక 100 గ్రాములు యాడ్ చేస్తున్నాము. సో మీకు తగ్గట్లుగా 40-50 గ్రామ్స్ మెంతులు, 20 గ్రామ్స్ అంతే కేజీకి. ఇది నేను చెప్పే కొలతలు. అట్లానే మీరు ఆయిల్ కూడా ఏంటంటే ఫస్ట్ కేజీకి ఒక 1/2 కేజీ ఆయిల్ అయితే సరిపోతుంది. సో దీస్ ఆర్ ద మెజర్మెంట్స్. సో మేము ఇప్పుడు ఇక్కడ మా 3 కేజీలన్నర టమాటో ముక్కలకి చింతపండు కూడా వేస్తున్నాము అనమాట. సో చెప్పాను కదా, మీకు 100 గ్రాములు తీసుకుంటే సరిపోతుంది ఒక కేజీకి వచ్చేసరికి. సో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అనమాట ఇవి. చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే జనరల్గా నేను ఇడ్లీలోకి పల్లీ చట్నీ, ఎండుమిర్చి అయినా పచ్చిమిర్చి అయినా లేదా టమాటో చట్నీ మామూలుగా చేసేదైనా నాకు ఖచ్చితంగా చట్నీ ఉండాలి. ఎంత పికిల్స్ బాగున్నా సరే, ఆవకాయ ఓటు కూడా నాకు బాగున్నా సరే నేను అసలు తినను ఎక్కువ, ఏదో ఒక రోజు తింటా. కాకపోతే ఇట్లా చేసుకుని తింటుంటే నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. నాకు, మా నాన్నకి, అందరికీ బాగా నచ్చింది అనమాట. ఇడ్లీలోకి అన్నంలోకి అంతా నచ్చింది మాకు. సో అందుకనే మేము మళ్ళీ పడుతున్నాము షాప్లో అమ్మడానికి కూడా. ఉప్పు వేసేసాము. సో 3.5 కేజీలు కాబట్టి మేము 350 గ్రాములు ఉప్పు అయితే వేసేసాము. సో ఉప్పు, చింతపండు, టమాటాలు మగ్గాలి. హైలో పెట్టొద్దు, మాడిపోయిద్ది. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మగ్గించండి. చాలా టైమే పడుతుంది. ఏంటి ఇంత టైం పడుతుంది అనుకోవద్దు. మొత్తం కూడా అదంతా ఎగిరిపోయి దగ్గరకంట వచ్చేయాలి. సో ఈలోపు మనం ఈ మెంతులు అండ్ ఆవాలని వేపేసుకుని వీటిని కొంచెం చల్లారిన తర్వాత అయితే పౌడర్ చేసుకోవాలన్నమాట. సో ఇది పౌడర్ చేసుకుని పక్కన పెట్టేసుకుని అది నెక్స్ట్ ఇది మనం అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే అడుగంటకుండా అండ్ ప్రతిదీ ఈవెన్గా కుక్ అవ్వాలి కాబట్టి మొత్తం టమాటా ముక్కల్ని, చింతపండుని అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉంటే కనుక ఈజీగా మనకి ఉడికిపోతుంది. తర్వాత నెక్స్ట్ మనకి ఏంటంటే వెల్లుల్లి రేకులు ఉంటాయి కదా, అవి ఒలుచుకోవాలి. సో 100 గ్రాముల ఎల్లుల్లిపాయలు తీసుకుని అయితే ఒలిచాము. ఫస్ట్ అయితే మెంతులు, ఆవాలు వేపాం కదా, సో అది పౌడర్ చేసేసాము. అండ్ వెల్లుల్లిపాయలు ఇదిగోని ఇట్లా వలవాలి. కొంచెం ఇది టైం పడుతుంది. దీనికి టిప్ ఏంటంటే ఒక డబ్బాలో వేసి దాన్ని టప్ అటు ఇటు తిప్పితే కొంచెం తొక్కలు ఊడిపోయి ఈజీగా వస్తుంది. అవి యూట్యూబ్లో చూసి నేర్చుకున్న టిప్స్ అనమాట. యాక్చువల్గా ఒలుస్తుంటే వేలు నొప్పి పుట్టి ఇంకా అదైతే ఫాలో అవ్వమని చెప్పాను మా అమ్మకి. ఇంక ఈలోపు ఇది చాలాసేపు, ఆల్మోస్ట్ 3.5 కేజీస్ అంటే నియర్ టు 1 అవర్ అయితే పట్టింది. ఇంకా ఎక్కువ కూడా పట్టింది. సో అంతసేపు అయితే అది చాలాసేపు ఇంకా అట్లా కుక్ అవుతూ ఉంటుంది. అవ్వట్లేదని హైలో పెడితే కింద అడుగు అంటేస్తుంది అనమాట. సో అట్లా చాలా వాటర్ వచ్చింది చూసారా. తర్వాత కారం యాడ్ చేసేసుకోవాలి. సో కారం కూడా అంతే, ఇంకా కేజీకి ఒక 100 గ్రాములు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇది వేసేసుకుని అది కుక్ అవుతూ ఉండగానే వేసుకుని కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత దాన్నప్పుడు మనం చల్లారనివ్వాలన్నమాట. సో కారం కూడా అలా కుక్ అవుతున్నప్పుడే వేసి కలుపుకున్నట్లయితే ముక్కలన్నిటికి చక్కగా పట్టిద్ది.
ఇంకా దింపినాక చల్లారిపోయిన తర్వాత అయితే ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే. మిక్సీ పట్టే ముందు మెంతులు ఆవాలు పౌడర్ వేసైనా పట్టుకోవచ్చు, లేదా మొత్తం అంతా పట్టేసిన తర్వాత అయినా కలపవచ్చు. సో ఎందుకంటే మనం ముందే గ్రైండ్ చేసి ఉంటాం కాబట్టి సో ఎట్లా అయినా సరే మనం చేసుకోవచ్చు. మిక్సీ పట్టాక పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, లేదా పౌడర్ ముందు కలిపేసి కూడా మిక్సీ పట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా తాలింపుకి రెడీ చేసుకోవడమే. తాలింపుకి చెప్పాను కదా మీకు ఆయిల్ వచ్చేసరికి కేజీ టమాటో ముక్కలకి అర కేజీ సరిపోతుంది. మేము ఇక్కడ శనక్కాయ నూనె కర్నూలు అయితే యూస్ చేస్తున్నాము. మేము 2 కేజీస్ వేసేసాము, 2 కిలోస్ కర్నూలు అయితే వేసేసాము. అండ్ ఇంకా మనకి ఈ పచ్చడి వచ్చేసరికి ఏంటంటే 6 మంత్స్ వరకు కూడా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ ఉంటుంది. బయట అయితే కనుక కొన్ని రోజులు అయితే కంపల్సరీ ఉంటుంది అనమాట, నెల అయితే ఉంటుంది. కానీ మ్యాక్సిమం త్వరగా తినేస్తాం కాబట్టి ఓకే, లేదంటే ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. సో తాలింపుకి మనకి ఎండుమిర్చి, వెల్లుల్లి, ఆవాలు, అలాగే శనగపప్పు ఉంటుంది కదా, పచ్చెనగపప్పు, సో అవి అండ్ కరివేపాకు అయితే కావాలి. సో తాలింపుకి ఇంకా ఏంటంటే ఒక 100 గ్రాములు మేము తీసుకున్న దానికైతే, లేదా కేజీకి అయితే ఇంకా కొన్ని మీకు తాలింపుకి తెలుస్తుంది కదా అట్లా. సో కరివేపాకు కూడా ఇంకా మన చాయిసే, ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనం మా అమ్మ రెడీ చేసి పెడుతుంది ఆయిల్ హీట్ ఎక్కేలోపు అయితే కనుక. సో ఇంకా కొంచెం ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఈ తాలింపు వేసేసి ఇంకా ఆ తాలింపులోకి ఈ పచ్చడి వేసేయాలి. అంటే కాసేపు అంటే వేయగానే తాలింపు అలా ఉంచేయకుండా ఆ తాలింపులోనే కాసేపు ఆ పచ్చడిని కాసేపు మనం అలా తిప్పుతూ ఉన్నట్లయితే ఇంకా ఎక్కువగా నిల్వ ఉండడానికి కానీ చట్నీ అంతా పట్టడానికి కానీ బాగుంటుంది. నేనైతే రైస్లో, ఇడ్లీలో మంచిగా తింటున్నాను అనమాట. నాకు చాలా బాగా నచ్చుతుంది టేస్ట్, అందుకే మీకు అన్నిసార్లు నేను చెప్తున్నాను. టమాటాలు ఉంటే ఖచ్చితంగా నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఇట్లా చేసుకోండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అండ్ ఎవరైనా ట్రై చేస్తే కూడా నాకు కమెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి.
తాలింపు కూడా అయిపోయింది. టేస్ట్ టూ గుడ్ అంతే. ఈ మెజర్మెంట్స్లో చేస్తే టేస్ట్ ఇంకా అద్దరిపోవాల్సిందే అనమాట. సో మీరు కూడా ఈ పచ్చడి ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందనేది నాకు తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఈ పికిల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.